హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ చేసిరంటే నేను కామెంట్లలో చదువుతుంటే ఫ్రాక్ చూపించమన్నారు, ఫ్రిల్స్ పెట్టే చూపించమన్నారు కదా. ఫ్రిల్స్ పెట్టే ఫ్రాకు శారీ తోటి చూడండి. ఇది శారీ, ఫ్రిల్స్ ఫ్రాకు కాటన్, సమ్మర్ కదా కాటన్ ఫ్రాక్ అయితే కాటన్ శారీ తీసుకొని కుట్టుకుంటున్నారు. ఇలా పట్టుకో. బ్లౌజ్ తీసేద్దాం దీంట్లో నుంచి, ఈ కొంగు తీసేద్దాం. ఈ కొంగు పైన బాడీకి వేద్దామా? అట్లా లాంగ్ 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 ఫ్రాకు, కుచ్చులు వస్తే ముద్దు వస్తుంది ఫ్రాకు. మళ్ళీ లోపల లైనింగ్ మెరూన్ కలర్ తీసుకున్నాం, ఇట్లా కనబడకుండా జర. ఇది ఫ్రాక్ కదా, మళ్ళీ ఇది మధ్యలో కనబడుతుంది కరెక్ట్గా. ఇట్లా కనబడకుండా పెట్టుకో. కాటన్ది కదా, చింపుతేనే మంచిగా వస్తుంది. ఎంత రేట్ అది? 700. అస్సలు కరెక్ట్ రేటు 900, కానీ ఆఫర్ వచ్చేసి 10% 25 అంటే ఆపేసా. షాప్లోనే, చెన్నై షాపింగ్ మాల్లో. ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయి చూడు. ఏంటి అవి? ఇది ఉల్టా చూపిస్తున్నా. పికాక్స్. పికాక్ కదా ఇది, ఇంత పెద్దగా వచ్చి ఈడ ఇట్లా లేచింది. అది పిట్టేనే. ఇదంతా కూర్చోబెట్టేసేయాలి. దీనికి ఏం చేంజింగ్ ఉండదు, ఏం ఎత్తు ఎక్కువ ఉండదు. పాప పొడివే ఉంటుంది. కాదు ఎత్తు ఎక్కువ అనిపిస్తే ఇక్కడ ఈ బెల్ట్ మందం తీసేసుకో. ఈ ప్రింట్ కూడా లేదు, సరిపోతుంది. అమ్మాయి పొడివే ఉంది. నడుం కాడ నుంచి అంటే మన చీర ఎత్తు చూడండి కరెక్ట్ సరిపోతుంది. నాకంటే ఇంకా పొడివే ఉంటుంది అమ్మాయి బక్క ఉన్నా కానీ. ఇక్కడికి మన బాడీ, ఫ్రాక్ బాడీ ఇక్కడికి ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ సరిపోతుంది చూడండి ఎత్తు కదా. చూసి పైనది కొంచెం తీసేయి. కొంచెం ఎంత తీస్తే 2 ఇంచులైనా 3 ఇంచులైనా వేసేటప్పుడు. ఇప్పుడు పోతుంది. ప్లేన్ పోతే కూడా నీట్గా కొడుతుంది. మరీ కింది కుడిచేటట్టు కూడా ఉండొద్దు ఫ్రాక్. లెగ్గీలు వేసుకుంటాం కదా, కింది కుడిచేటట్టు కూడా ఉండొద్దు కాటన్ది. వేరేటి ఫ్యాన్సీ ఫ్రాక్లు కిందికి ఉంచవచ్చు, అవి కిందికి ఉండాలి కూడా. చూడండి చీరని చింపేసినాం. ఇది ఉంది కదా, ఈ కొంగు మనము పైన బాడీ పెట్టుకుందాం, బాడీ కట్ చేసుకుందాము. ఇది బాడీ ప్లస్ ఫ్రాక్, అది ఇలా బాడీ కట్ చేసుకుందాం. డిజైన్ అయితే బ్లౌజా? బ్లౌజ్ ఇది దేనికి యూజ్ కాదు, దేనికి యూజ్ కాదు అంటే చిన్నపిల్లలు ఉంటే సమ్మర్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు. చిన్నపిల్లలు కదా, వీళ్ళకు టాప్ అవుతుంది. మరి టాప్ అవుతుంది, మంచిగా టాప్ అవుతుంది. స్లీవ్లెస్ టాప్ అని చిన్న చేతులు పెట్టుకొని మంచి. ఇగో గేరా ఉంది కదా, ఇగో ఇంత ఇంత ఉంది. ఇంత అంటే సన్న ఉంటుంది అలా అమ్మాయి ఎట్లాగో. మనకి ఇక్కడ 20 ఇంచెస్కి ఎక్కువ ఉండాలి కదా. ఇగో 22 ఉంది. కట్టు వరకు కట్టు 20 సన్న ఉంటుంది. చెస్ట్ దగ్గర కింద హిప్ దగ్గర సెట్ అయితే సరిపోతుంది. అక్కడ పెట్టి కట్ చేసి అక్కడ పెట్టి ఫస్ట్. ఇప్పటి వరకు మనం శారీ కట్ చేసుకున్నాము. శారీలో చెప్తున్నాను కదా, వాళ్ళ మెజర్మెంట్ తీసుకొని పైన ఎక్కువైతే ఈ ప్లేన్ తీసేద్దాము. ఇది మాత్రం మనం కుట్టుకుంటప్పుడైనా తీసుకోవచ్చు, అందరూ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు దీనికి లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేయాలన్నప్పుడు ఏమవుతుంది, 6 పీసెస్ కట్ చేసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఇది కాటన్ క్లాతే, మన లోపల లైనింగ్ వేసేది కాటనే ఉంటుంది. దానికి కుచ్చులు పెట్టేసరికి, ఇది ఫ్రాక్ కదా, క్రాప్ టాప్ కాదు కదా, కుచ్చులు పెట్టేసరికి మనకి ఎత్తెత్తుగా వస్తుంది అన్నట్టు, అనగదు కదా. అందుకే దీనికి నేను 6 పీసెస్ లాగా కట్ చేసి చూపిస్తాను అనుకుంటున్నా. ఈ 6 పీసెస్ కట్టింగ్కు మనం వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఫ్రాక్ తీసుకొని ఒకసారి హైట్ మెజర్మెంట్ వేసుకోవాలి. బాడీ నడుం దగ్గర నుంచి ఈ హైట్ మెజర్మెంట్ వేసుకోవాలి, నడుం మెజర్మెంట్ వేసుకోవాలి. హైట్ వచ్చేసి 43 ఉంది. నడుం దగ్గర నుంచి 43కి మేము 40 పెట్టుకుంటున్నాం. లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవచ్చు. ప్లస్ నడుము వచ్చేసి 15 ఇంచులు ఉంది, 16 పెడుతున్నా. కొంచెం ఎదిగిన పిల్ల కాబట్టి ఇది టైట్ అయిందని 16 పెడుతున్నాం. మళ్ళీ కుట్లకు కూడా ఉంచుకోవాలి. మనం 16 నార్మల్గా మనం గెస్సేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది మొత్తం హైట్ వచ్చేసి 40 ఇంచులు.
ఈ క్లాత్ నేను ఎలా ఫోల్డ్ చేసినాను అనేది చూపిస్తా చూడండి ఒక్కసారి. మనం డ్రెస్ కట్టింగ్కి ఎలా ఫోల్డ్ చేసుకుంటాం, డబ్బులు అంచులు మడత పెట్టేసుకొని దాన్ని డబుల్ చేయండి. ఇలా 2 పీసెస్ లాగా డ్రెస్ ఎగ్జాక్ట్గా డ్రెస్ కట్టింగ్ లాగా అన్నట్టు ఇలా వేసుకొని హైట్ 40 ఉన్నప్పుడు ఫస్ట్ 40 ఇంచులు పెట్టేసిన మార్కింగ్ చూడండి. ఇక్కడిది మన బాడీకి హ్యాండ్స్కి వస్తుంది. 40 ఇంచులు పెట్టేసిన పెట్టుకొని ఇలా ఉంచేసుకొని మనకు వచ్చింది ఎంత నడుము 16 ఇంచులు. 16ని 2 చేసుకుంటే 88 అవుతుంది. మళ్ళీ దాన్ని 2 చేసుకుంటే 4 అవుతుంది. దీని కొలత ప్రకారంగా మన ఫోల్డింగ్లా చూడండి మనకి ఇలా 6 పీసెస్ ఇలా వస్తాయి. ఇది అసలు మన 6 పీసెస్ లంగా మెజర్మెంటు. ఈ 6 పీసెస్లా ఈ పెద్ద పీస్ ఏమో 8 రావాలి, ఇదేమో 4 రావాలి. కానీ ఈ పెద్ద పీస్ ఏమైంది, ఇక్కడ ఫోల్డింగ్ అయింది, ఇలా ఫోల్డ్ అయిపోయింది. అంటే దీన్ని డబుల్ చేసేసినాం. దీన్ని డబుల్ చేసేస్తే ఇలా అవుతుంది అన్నట్టు. ఈ పెద్ద పీసెస్ 4 ఇంచులు ఇలా ఉంటుంది. ఇగో చూడండి మళ్ళీ నేను ఫోల్డింగ్ చేసినాక అతకబెట్టింది ఎట్లుంటుంది. ఇది పెద్ద పీస్ డబుల్ అన్నట్టు ఇలా క్రాస్ వచ్చేస్తుంది. ఈ చిన్న పీసెస్ది ఇలా క్రాస్ వచ్చేస్తుంది. ఇది అసలుది మెజర్మెంట్. ఇది 4 ఇంచెస్, ఇది 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్వి 4 పీసెస్ వస్తాయి. ఈ 4 ఇంచెస్వి 2 పీసెస్ వస్తాయి. ఇంత ఈజీగా, ఎంత ఈజీ అంటే ఈ 4 ఇంచెస్వి 4 పీసెస్ వస్తాయి. ఇగో 1 2 3 4 ఈ 4 ఇంచెస్వి. ఈ 4 ఇంచెస్వి ఈ పెద్ద పీసులు అంటే డబుల్ ఉంటే 8 అవుతుంది. ఇది 2 పీసెస్ వస్తుంది. ఇగో 2 పీసెస్ అంటే ఫోల్డింగ్ తోటి 2 పీసెస్. ఇప్పుడు దీని కొలత ఎంత ఈజీ. ఇప్పుడు తీసుకొచ్చి మనం ఇక్కడ 4 ఉంది కదా, ఆ 4 పెట్టేద్దాం. 4 పెట్టిన తర్వాత ఒక్కటి ఆలోచించుకోండి, కుట్లకి పెట్టుకోండి 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టొద్దు, ఇక ఇది గేరా, ఇక్కడ మార్క్ పెట్టద్దు. ఇది వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసేయాలి మొత్తం. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ 4 ఇంచెస్ 4 మడతలు సమానం ఉంచుకొని వేసుకోసున్నదంతా కట్ చేసి మళ్ళీ ఇక్కడ 4 ఇంచెస్ ఫస్ట్ 4 ఇంచెస్ పెట్టి కుట్లకి 1/2 ఇంచెస్. ఈ కుట్లది ప్లస్ ఈ కుట్లది మొత్తం మీదికి వెళ్ళి చూపి. ఇక ఇక్కడికించి ఇక్కడికి ఇలా 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 ఇంట్లో కలిపేసేయాలి. దూరం నుంచి మొత్తం చూపించేసి నేను స్కేల్ తోటి లైన్ వేసి మీకు చూపిస్తా. పెద్ద స్కేల్ ఏది, ఎల్లో స్కేల్. ఇదిగోండి ఇలా మంచిగా మళ్ళీ స్కేల్ తోటి నార్మల్గా ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోండి. కొంచెం క్రాస్ ఉన్నా అట్లున్నా ఇట్లున్నా మనకు కలిసిపోతుంది అన్నట్టు. ఇలాగా చూడండి, ఇది అర్థమైందా? ఈ పీసు మళ్ళీ ఆ పీసుకి జాయింట్ అవుతుంది. ఇప్పి చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి. చాలా ఈజీ. ఇదే హార్డ్ ఏమో అనిపిస్తుంది అంటాం కదా, చాలా ఈజీ. బట్ట కట్ అయిందేమో అనుకున్నా, కట్ అయింది ఉంది కదా. ఫోర్ అండ్ హాఫ్ ఈ ఒక్క లెక్క వేసుకోవడం రావాలి, అంతకు మించి ఏం లేదు. ఇంకా లెక్క వేసుకోవడం వస్తే చాలా ఈజీ. శారీ పెట్టికోట్ మీది లంగా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. శారీ పెట్టికోటు నేను ఇది ఓన్లీ ఇదే వీడియో పెడతా, ఫ్రాక్ అటాచ్ చేయకుండా శారీ పెట్టికోట్ కానీ కట్ చేయడం ఇలా ఎలా కట్ చేసుకోవాలి. మెజర్మెంటు చిన్న మెజర్మెంట్ అయితే ఇలా, పెద్ద మెజర్మెంట్ చూడండి. ఇట్లనే అబ్జర్వ్ చేయండి, దూరం నుంచి చూపి, దూరం నుంచి. ఇప్పుడు ఇది నేను ఏం జరపలేను, ఇది మిడిల్ పీస్ కదా, మిడిల్ లాగానే ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ పీస్ కదా, ఇక్కడనే ఉంది. నేను మళ్ళీ మొత్తం క్లియర్గా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ పీస్ను ఇలా తిప్పి ఇలా వేసేసుకోవాలి.
క్రాస్ చూడు, ఆ క్రాస్ పీసే వేసుకోవాలి, స్ట్రేట్ వేసుకోవద్దు. ఇలా క్రాస్ పీస్ వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఇవి 4 ఉన్నాయి కదా, 4 ఇట్లకెళ్ళి 2 తీసేయాలి. మళ్ళీ ఇక్కడ రావాలి. ఇలా వచ్చిందా? నాలుగు 4 ముళ్ళ 12 ఇంచులు అయింది. మనకి ఎంత రావాలి? 16. కాబట్టి ఇది ఓపెన్ అవుతుంది కదా, దీన్ని ఓపెన్ చేసేయాలి. చాలా ఇది కిందికి ఫోల్డింగ్ ఇప్పాలి, కింది పీస్లకు 2 వస్తుంది, ఇది పైన పీస్లకు 2 వస్తుంది. దీనికి ఇవి 2 అతక పెట్టాలి, దీనికి ఇవి 2 అతక. గేర ఎట్లా పెరుగుతుంది చూడండి, గేర ఫుల్ గేర అయిపోతుంది. మళ్ళీ ఫ్రీగా నడవచ్చు, ఫ్రీగా చేయొచ్చు. మనం గేర ఈ బట్ట ఎంత ఉంటే పన్న అంత వస్తుంది అన్నట్టు. ఇలాగా ఇది మొత్తం ఇప్పుడు 16 ఇంచులు అవుతుంది. 4 కట్ చేసినవి 4 ముళ్ళ 12, 4 16 అవుతుంది. ప్లస్ ½ ఇంచు కుట్లకు పోతుంది. 16 ఇంచులు ఎగ్జాక్ట్గా ఉంటుంది. చూసుకోండి ఒక్కసారి. కుట్లు పెట్టిన తర్వాత 16 ఇంచులు ఎగ్జాక్ట్గా ఉంటుంది చూడండి. మళ్ళీ ఇక్కడ మనం కుట్టేసేయాలి, ఇక్కడ కుట్టేసేయాలి. ఫ్రాక్ టోటల్గా అతకబెట్టడం అర్థమైందా? ఈ 2 పీసులు క్లోజ్ అయింది ఇలా పెట్టుకొని ఇది అటు ఇటు వేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. పెట్టుకుంటప్పుడు కన్ఫ్యూజ్ కాకు. ఈ క్రాస్ ఉన్న పీస్ దీన్ని పెట్టుకో. ఓకే, మరి వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఓన్లీ ఫ్రాక్ వీడియో కాబట్టి. నెక్స్ట్ ఈ ఫ్రాక్ల కింద పార్ట్ మట్టుకు ఫ్రాక్ అది అయిపోయిందా, నెక్స్ట్ చూపించేస్తా. దానిలో యాడ్ చేసి ఇవ్వండి. ఇప్పుడు కిందికి ఫ్రాక్ది బాడీది కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు పైన బాడీ కట్ చేద్దాం. కిందది అయిపోయింది కాబట్టి పైనది ఇప్పుడు మనం మెజర్మెంట్ రాసుకోవాలి పైన బాడీకి. ఇది ఓన్లీ ఫ్రాక్ కాబట్టి పైన మట్టుకి నార్మల్గా ముందు డాట్స్ వెనక డాట్స్ వేసి నెక్ వేసి హ్యాండ్స్ ఇలాగే చిన్న చేతులు పెడదాం, పెద్ద చేతులు చిన్న చేతులు ఇలా పెట్టుకొని పెట్టేద్దాం. ఇప్పుడు మెజర్మెంట్ వేస్తున్నాను చూడండి ఒక్కసారి. మెజర్మెంట్ వేసుకునేదాకా నెక్స్ట్ ఇప్పుడు మనం కింద నడుము పెట్టుకుంటే అప్పుడు ఎంత పెట్టుకున్నాం? 16 ఇంచులు పెట్టుకున్నాము. 16 పెట్టుకుందాము కింద నడుము. అంటే నడుము అంటే కింద నడుమే వస్తుంది. పెన్నులు ఏమైనా ఇక్కడ దారం ఉన్నట్టు గడుంది ఇవ్వ భాగ్య. అయ్యో నడుము ఏంది పెన్నులు అన్నీ వాడతలేవు. నడుము 16 అంటే బై 2కి లెక్క. ఫ్రాక్ కొలతలు తీసుకుంటే లేకుంటే చెస్ట్ తీసుకొని 17 ఉంది. అంతే ఉండనా లూజ్ ఉండనా? అంటే 17 ఉంది, 18 పెట్టాలి. ప్లస్ మిడిల్ చెస్ట్ ఏం అవసరం లేదు, అది కూడా 16. ఇది 16 ఉన్నప్పుడు ఇది 17 ఉంటే మిడిల్ చెస్ట్ చూద్దాము. ప్లస్ నెక్స్ట్ హైట్ కొలుసుకోవాలి. మెయిన్ థింగ్ కరెక్ట్ ఉందా హైట్? 13.5. 13.5 ఉంది. మనం 14.5 పెట్టుకోవాలి కుట్లతో సహా. నెక్స్ట్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. చెస్ట్ని బట్టి కూడా డిసైడ్ కావచ్చు. సైజు ఎంత సైజు ఫ్రాక్ మళ్ళీ ఏంది అనేది కూడా నేను చెప్తాను. 6 ఇంచెస్ ఉంది షోల్డర్. అందులో ఫీట్ ఎంత ఉంది? 3 ఇంచెస్. ఒక 6 తక్కువ పెట్టుకున్నా సరే, డీప్ పెట్టుకుంటే ఆమె సన్న ఉంటుంది కదా. ఇక నెక్స్ట్ హ్యాండ్స్ ఎంత పెట్టుకుందాం? 5 హ్యాండ్స్. 5 కాడ లూజు 5.5. హ్యాండ్స్ లెంత్ ఏమో 5 లెంత్, ఇది లూజ్ ఏమో 5.5. సరిపోయింది. ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5. ఓకే, ఇదిగోండి ఫోల్డింగ్ ఎలా చేయాలి చెప్తున్నాను చూడండి. మనం బ్లౌజ్ ఫోల్డింగ్ లాగానే డబుల్ చేయాలి. దీన్ని డబుల్ చేసి
మళ్ళీ 2 మడతలు ఇలా పొడవుగా తీసుకుంటాం కదా, దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నట్టు. అంటే వెనక భాగం ముందు భాగంకి వచ్చేలాగా. ఫ్రాక్ ఫోల్డింగ్ అయినా, క్రాప్ టాప్దైనా, బ్లౌజ్దైనా, దేనిదైనా ముందు భాగం వెనక భాగం ఒక్కసారి తీసుకుంటాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ ఉంటుంది. ఈ ఫోల్డింగ్ మీద మనకి రైట్ సైడ్ది కింది భాగం అనుకొని ఈ ఎక్స్ట్రా అంతా ఇలా ఉంచేసి మనం ఈ దాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఈ తీసుకున్న కొలతల ప్రకారం హైట్ ఎంత ఉంది? ఫస్ట్ పాయింట్ హైట్ ఏం కావాలి? కత్తెరనా? హైట్ తీసుకో. ఫస్ట్ ఇగో కింద కుట్లకు లైన్ కొట్టుకో. నీట్ కట్ చేసినాం కాబట్టి హైట్ 13.5 ఉంది, 14.5 పెట్టుకోవాలి కుట్లతో సహా. అంటే కింది నుంచి పెట్టుకోవాలన్నట్టు. పెట్టుకొని పైనకి మార్క్ వేసుకో. ఎంత? 14.5 పెట్టేసిన. మొత్తం టోటల్గా 14.5. చూడండి ఒకసారి, 14.5. కాటన్ క్లాత్ కాబట్టి మనం ఎక్కువ 1 ఇంచ్ ఎక్కువ ఉంచుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి కింద నడుమును మెజర్ చేసేటప్పుడు దీన్ని బై 2 చేసుకోవాలి. 8 అయింది. 8 అయిన తర్వాత దీన్ని 8 ఇలా పెట్టేసుకోండి మీకు అర్థమయ్యేటట్టు. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మనము డాట్లకి 1 ఇంచ్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ +1 ఇంచ్ డాట్లకి పెట్టినామా. ప్లస్ ఖర్చుకి ఎంత పెట్టుకోవాలి? డ్రెస్ కాబట్టి 1.5 పెట్టుకోవాలి. 2 ఇంచ్ పెట్టుకోవద్దు. బ్లౌజ్ లాగా ఫ్రాక్ కదా ఇది, 1.5 పెట్టుకోవాలి. టోటల్ ఎంత అయింది? 10.5 అవుతుంది. 11కు దగ్గర అంటే గంతి. అటు 1 ఇంచ్ ఎక్కేసరికి ఫస్ట్ 8 ఇంచులు, ఇది 9 ఇంచులు, 1.5 కాబట్టి 10.5 అయింది. కింద 10.5. ఇది వెస్ట్ వచ్చేసి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మనకి ఎంత వచ్చింది? 18 వచ్చింది. 18 బై 2 చెయ్యు, ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఈ 9కి మనం ఏమీ కలపొద్దు. చెస్ట్ పాయింట్కి ఇక్కడ ఎంత వస్తుందో మనకు అంత వస్తుంది. ఇక్కడ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డాట్లతో కలిపి ఎంత వస్తుందో ఇక్కడ అంత వస్తుంది అన్నట్టు. వచ్చింది కదా 9 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి నువ్వు నెక్కులు నాకు డిసైడ్ చెప్తే, హై నెక్కులా, నార్మల్ నెక్కులా, డీప్ నెక్కులా చెప్తే దాన్ని బట్టి షోల్డరు, ఆర్మ్ డౌన్ డిసైడ్ కావచ్చు. స్క్వేర్ నెక్ ముందు వెనకకు వెనక్కి ఏం చెప్పలేదు, చెప్తా అంటే కాదు. హై నెక్క, డీప్ నెక్క. వెనకకు డీప్ తీయాలంటే షోల్డర్ ఒకలాగా ఉంటుంది. వెనకకు 3 ఇంచులు 4 ఇంచులు పెట్టాలంటే అదొక రకం షోల్డర్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే నెక్కులు డిసైడ్ అయిన తర్వాత షోల్డర్ ఎంత పెట్టుకోవాలన్నా చెప్తా అన్న కదా. ఫస్ట్ నెక్ డిసైడ్ అయ్యింది. నెక్ వచ్చేసి బ్యాక్ 3 ఇంచెస్ పెట్టినప్పుడు మనం షోల్డర్ పెరుగుతుంది. బ్యాక్ 6 ఇంచెస్ పెట్టినప్పుడు షోల్డర్ తగ్గుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను బ్యాక్ నార్మల్గా చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు ఉంది కాబట్టి మనం 7 ఇంచులు పెట్టుకోవాలి. 7, 6.5 ఇంచులు. ముందుకు కొంచెం డీప్ వస్తుంది కాబట్టి 6.5 చాలు. చిన్న అంటే ముందు 9 ఇంచెస్ అంటే పడుతుంది, 7 ఇంచులు పడుతుంది. 7 ఇంచులు. ఈ 7 ఇంచెస్కి మళ్ళీ ఆర్మ్ డౌన్ వచ్చేసి కూడా 7 పెట్టుకోవాలి. తగ్గించొద్దు అస్సలు. ఎప్పుడు కానీ మనము షోల్డర్ డిసైడ్ అయిన తర్వాతనే నెక్ డిసైడ్ అయిన తర్వాతనే షోల్డర్ వస్తుంది. ముందు నెక్ డిసైడ్ కాకుండా షోల్డర్ తీస్తామంటే తప్పైపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకు 9 ఇంచెస్ చెస్ట్ పాయింట్ అన్నట్టు. ఈ పాయింట్ కలుపుకోండి. ఇది ఖర్చు పాయింట్ కలుపుకోండి 1.5 ఇంచ్. ఇది డాట్ కాబట్టి మనకి ఇలా కనబడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నీకు చాలా వీడియోలలో చెప్పిన మనం హై నెక్ వీటికి ఈ చెస్ట్ పాయింట్ను మెజర్ చేసుకొని స్కేల్ని ఇలా బేస్ చేసుకొని మనం డ్రాయింగ్ చేయాలి. ఇక్కడ ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. మళ్ళీ ప్లస్ ఇక్కడ కూడా కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి, ఒక 2 పాయింట్స్ అంతా. అది కూడా నేను ఈ షోల్డర్ డిసైడ్ అయిన తర్వాత చెప్తా. మొత్తం 7 అయింది కాబట్టి మనం ఇప్పుడు దీంట్లో ఇది 4 పెట్టుకొని ఇది 3 పెట్టుకోవాలి. నెక్ ఇది 4, ఇది 3, 7, ఇది 7 సరిపోతుంది. లేదు ముందుకు డీప్ పెట్టడం వల్ల వెనకకు తక్కువ పెట్టడం వల్ల, లేదు ముందుకు కూడా డీప్ పెడతలేమంటే ఇది 7.5 పెట్టి ఇది 7.5 పెట్టుకోవాలి. మనకు నెక్కులు ఓపెన్ కావడం వల్ల షోల్డర్లు ఓపెన్ అయితే భుజాలు జారుతాయి. నెక్కులు క్లోజ్ కావడం వల్ల భుజాలు మీదికి ఎక్కొచ్చి తక్కువ పడుతుంది కాబట్టి మనం ఎక్కువ తీసుకోవాలి. కాదు మీకు ఇష్టం లేకపోతే ఇది ఇంత లావద్దు అంటే సన్నం కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పటి లుక్ అయితే లావే ఫ్యాషన్ అయ్యింది. ఇగో ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకోతే మనకి ఎట్లాగో 3 ఇంచెస్కి వస్తుంది ఎగ్జాక్ట్గా.
కాబట్టి మనకి ఇది సరిపోతుంది. ఇది 3 ఇంచెస్ అయింది కదా, ఇది ఇలా క్రాస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు సేమ్. నెక్స్ట్ వచ్చేసి మనం రౌండ్ గీస్తావా, స్క్వేర్ గీస్తావా, స్టార్ గీస్తావా అనేది డిసైడ్ కావాలి. నెక్ డౌన్ డిసైడ్ కావాలి. నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచు, 5.5, 6 ఇంచెస్ ఇలా పెట్టుకుంటాం అనుకోండి. మనం కొలుతుంది కూడా, వాళ్ళ కొలుతుంది కూడా ఒక్కసారి చూద్దాం ఫ్రంట్ నెక్. కానీ ఈ మధ్య ఈ సైజుకి అయితే మినిమం ఉండాలి. ఇది చాలా చిన్న ఉంది, 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్ ఉండాలి కంపల్సరీ. అలా ఉంటేనే నెక్ కుదురుతుంది. ఇక్కడ డీప్ పోయినాం కాబట్టి అంత ఉండాలి. ఇలా బాక్స్ వేసుకోండి. నెక్ 5.5. నేను ఈ మధ్య మా అమ్ములు సిరి వాళ్ళకి గుర్తున్నా కదా, 5.5 తీసుకున్నా. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నేను చెప్పిన చూడ, స్క్వేర్ అయితే ఏం చేయి, ఇలాగే కట్ చెయ్యి. దీంట్లో నువ్వు ఏ డిజైన్ అయినా గీసుకోవచ్చు. రౌండ్ అయితే ఏం చెయ్యు, ఇలా తిప్పేసి దీంట్లో ఆమె పెట్టమన్నట్టు స్కైలాబ్ పెట్టమంటుందో ఏది పెట్టమంటుందో పెట్టేసి. నెక్స్ట్ స్టార్ అయితే ఏం చేస్తావు, దీనికంటే ఇలా 2 ఇంచుల మీదకి పెట్టి ఇట్లా బయటకు రావాలి. ఇక్కడ ఇక ఎక్కువ పెట్టినాం కాబట్టి బయటకు రాకుండా 1/4 ఇంచ్ కిందికే ఉండాలి. దీన్ని స్కేల్ తోటి ఇది కిందికి పెట్టాలి. ఫస్ట్ టైము ఇటు పెట్టుకోవాలి. స్టార్ అయితే ఇలా రావాలి. ఇలా వస్తేనే కరెక్ట్ స్టారు, లేకపోతే రాదు. ఇలా వస్తే నెక్ చాలా లుక్ వస్తుంది, చాలా బాగా వస్తుంది స్టార్ నెక్ వేసుకుంటే కూడా. ఇప్పుడు ఇది వెనక భాగంకి నువ్వు ఇలాగే కట్ చేస్తావు. ముందు భాగంకి వచ్చేసరికి మళ్ళీ నేను గీసిన అనుకో, ఇప్పుడే కట్ చేస్తే కష్టమవుతుంది. ఇది 1 ఇంచ్ లోపలికి రావాలి. లోపలికి వచ్చి ఏం చేయాలి, ఇది ఈ నుంచి మనం షోల్డర్ కాడ నుంచి ఒక లైన్ ఇలా క్రాస్ వేసుకోవాలి. వేసుకొని ఇదే పాయింట్లో మళ్ళీ ఇలా క్రాస్ వేసుకొని 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. 1/2 ఇంచ్ లోతు తీయాలన్నప్పుడు ఏమేయాలి, మళ్ళీ ఇది ఈ లైన్ బేస్ వేసుకొని చెస్ట్ పాయింట్ బేస్ వేసుకొని ఈ లోపల లైన్ బేస్ వేసుకొని మళ్ళీ ఒక లైన్ వేసేయాలి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ కట్ చేయాల్సింది ఇది, పైన మళ్ళీ ఒక్క పొర కట్ చేయాల్సింది ఇది. ఇదే కట్ చేసినావు అనుకో 2 పొరలకు కట్ అయితే. ఇది లోతు, ఇది ముందు భాగంకి మాత్రం కట్ చేయాలి. ఇది ఇంత లోతు రావడం వల్ల ముందు భాగంలో ఫిట్టింగ్ బోటిక్ మోడల్లో ఫినిషింగ్ వస్తుంది, నెక్ ఫినిషింగ్ వస్తుంది, జారది, షోల్డర్ ఎంత పడిపోదు, నెక్ మళ్ళీ బోటిక్లో కుట్టినట్టు డీప్ మంచిగా వస్తుంది. మళ్ళీ తర్వాత ఏం తప్పు చేస్తావు, ఇదంతా కరెక్టే నేను పెట్టియకపోతే ఈ మిడిల్ చూసుకొని డాట్లు వేసుకుంటాం. అస్సలు అట్లా డాట్లు వేసుకోవద్దు. ఇది చిన్న సైజు కాబట్టి మనం 3.5, 4 దగ్గర 3.5 దగ్గర మనకు అక్కడ చెస్ట్ పాయింట్ ఆమెకు చిన్న సైజుకి అంతే తక్కువ ఉంటుంది కాబట్టి అలా పెట్టుకొని పొడవు వచ్చేసి 4 ఇంచులకి మార్క్ వేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, టోటల్గా 1 ఇంచ్కి ఇలా డాట్లు వేసుకో. నువ్వు ఇక్కడ నుంచి పెట్టుకొని ఈ మిడిల్ నుంచి పెట్టుకుంటే నీకు 4.5 పోతే పక్కల కుట్లకు దగ్గరకు వస్తుంది, ఈ డాట్లు సైడ్కి వచ్చేస్తాయి. ఇక్కడ కూడా తప్పు అయిపోతుంది. ఇంతే మెత్త. దీన్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకో, పువ్వులు చూసుకొని. నెక్ ఇప్పుడు ఏం కట్ చేయకు, మళ్ళీ వచ్చేసరికి వెనుకకు ఇక్కడ నుంచే ఇలా పెట్టేసుకొని నెక్ ఇది ఇలా పెట్టుకొని వెనుకకు ఎంత డౌన్ పెట్టుకోవాలి, మినిమం 2.5, 3 హై నెక్ వాళ్ళకి. మీరు సన్నగానే ఉంటుంది కాబట్టి 2.5 కూడా సరిపోతుండొచ్చు, కాదంటే 3 పెట్టుకో. 3 పెట్టండి. 3 పెట్టేసి ఈ 3 ఇంచెస్కి ఇలా స్కేల్ తోటి ఇది కట్ చేసిన తర్వాత డ్రా చేసి చూపిస్తా. ఇది కట్ చేసి ఫస్ట్ కుట్టకు, కుట్టినవా నెక్కే చూపియద్దా, చూపిస్తా. అట్లా కాదు, అందులో మధ్యలో ఫీజింగ్ పెట్టి కుడదాం నెక్లా లోపలికి పోయేటట్టు. ఒక్క నిమిషం అయిపోయింది ఇది. ఇప్పుడు ముందు భాగం లోతు కూడా తీసేసినావా, ఇట్లా లోతు తీసేసినాం. వెనక భాగంది లోతు తీయలేము, చూడు ఎట్లా కనబడుతుంది లోతు, వెనక కనబడుతుందా, కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ముందు భాగం పక్కకు పెట్టేసేది, ఇవి వెనక భాగంలా. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 ఇంచులు డౌన్ పెట్టేసుకొని వెనక నెక్ గీసుకోవాలి. వెనక నెక్కులు ఇప్పుడు ఏం కట్ చేసుకోకు. ఇవి కచకలు కూడా పెట్టేయాల్సింది భాగ్య. ఇక్కడ పెట్టినాం, అక్కడ కాదు, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. అది మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకో. మనకు ఈ డిజైను ఇవి ఫ్లవర్స్ అనేటివి ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఉంది కాబట్టి ఏది కిందికి పెట్టుకున్న ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇక్కడ కూడా డిజైన్ ఒకటి ఇది ఒకటి అది ఉంది, ఎటు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలా పెట్టుకుందాం అనుకున్నామా, ఇలాగా
ఇలా పెట్టుకొని టోటల్గా ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. డిజైన్ ఇది మీదికి ఎక్కువ రావాలంటే ఇటు పెట్టుకోవాలి, ఇది మీదికి ఎక్కువ రావాలంటే ఇది పెట్టుకోవాలి. కానీ ఇదే బాగుంటుంది, ఇది మిడిల్ వస్తేనే డిజైన్ బాగుంటుంది. ఈ కిందికి కొంచెం బార్డర్ లాగా ఇది బాగుంటుంది. సెట్ చేసుకొని ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్టింగు. మనం మిగిలిన క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ 5 ఇంచెస్ ఉంది కదా హైటు హ్యాండ్స్ది, మనం రాసుకున్నప్పుడు 5 ఇంచులకి ఇలా 8 మార్క్ పెట్టుకొని ఇది 5.5 ప్లస్ ఖర్చుకు 2 ఇంచులు, 5 ఇంచులకి డౌన్ ఎంత ఉంటుంది ఇక్కడ 2.5 పెట్టేసుకో. చాలా 2.5 ఈ మార్క్ వేసేసుకొని ఈ మార్క్ వేసేసుకొని ఇది ఎంత ఉంది మనకు 7.5 రావాలి కదా. ఇప్పుడు డ్రా చేస్తారు కరెక్ట్ వస్తుంది. డ్రా చేయి ఒకసారి చేతి. చంకది మనం డ్రా చేసేటప్పుడు చాలామంది ఇదే తప్పు చేస్తారు, ఇది కరెక్ట్ ఉండదు. ఇది పెరుగు అవ్వడం వల్ల లుక్ పోతుంది, మన బ్లౌజ్ వేసుకున్న ఫిట్టింగ్ కుదరదు. నేను అటు చూసి ఇటు డ్రాయింగ్ చేయనే లోపల ఇలా చేసిండ్రు అన్నట్టు. మీకు కూడా కొంచెం మిస్టేక్ కాకుండా ఎప్పుడు కానీ ఇలా వచ్చి ఈ మధ్యలోకి వచ్చినాక దిగాలి, డౌన్ కావాలి. ఎంత డౌన్ అయితే అంత లుక్ వస్తుంది. నువ్వు ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టుకో తక్కువ పెట్టుకో, నువ్వు ఇంకా ఈడికి టైట్ అవుతుందంటే ఈడి కుట్టేసుకున్నా నీకు ఈడ చేంజ్ కాదు. చూడు ఈడికి వేసుకున్న చేంజ్ కాదు, అట్లా అన్నట్టు ఎప్పుడు కావాలి. ఇంకా డౌన్ ఇక్కడ నుంచే డౌన్ కావాలి. కట్ చేసే హ్యాండ్ దీన్ని పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసే. చాలామంది అబ్జర్వ్ చేయండి, మన బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏ చేతులైనా సరే ఇలా కట్ చేయడం వల్లనే లుక్ వస్తుంది. మీకు కూడా ఇంకా చిన్న చిన్న డౌట్స్ ఇలాంటివి ఉంటాయని నేను ఏ వీడియో తీసినా వాళ్ళకి నేర్పించే విధంగా యూజ్ అయ్యేటట్టే తీస్తుంటాను, మీకు చూపిస్తాను. కచ్చిక పెట్టుకొని మేము ఫ్యాబ్రిక్ కట్ చేసుకో. ఇది నెక్లకి యూజ్ చేసుకో, కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మిగిలింది. ఇదిగోండి మొత్తం ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్లో శారీలో తీసుకుంది. లోపల లైనింగ్ భాగం 6 పీసెస్. ఇది ఎలా కట్ చేయాలనేది క్లియర్గా చూపించాను. ఇది హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లస్ పైన బాడీ వచ్చేసి పైన క్లాత్, లైనింగ్ టోటల్గా ఎలా కట్ చేయాలనేది కూడా చూపించాను. నెక్ ఎంత పెట్టుకున్నా, షోల్డర్ ఎంత పెట్టుకున్నా అనేది. శారీ వచ్చేసి కింద కుచ్చులు పెట్టుకోవడానికి లెంత్ని బట్టి ఇది లెంత్ చూసుకొని మన లెంత్ ఎంత పెట్టుకోవాలనుకొని ఇది పైన క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్ కుచ్చులు వచ్చేస్తాయి. ఇలా ఈజీగా ఫ్రాక్ మొత్తం టోటల్గా చూపించాను. మీకు ఎలా ఉందో చూసి మీరు కట్ చేసి కుట్టి మరి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ప్రతి వీడియోకి హైప్ నొక్కండి, హైప్ నొక్కడం వల్ల వీడియో ముందుకెళ్తుంది. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ మరి.